నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయా. నీ ప్రేమను వర్ణించలేదయా, నీ ప్రేమకు సాటి లేరయా, నీ ప్రేమను వర్ణించలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియుల దేవుడు మనలను కాపాడి కనికరించిన దానిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఇండిపెండెంట్ శుభ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించారు, ఆయన మనకు స్వాతంత్రతనిచ్చాడు. పాపములో శాపములో ఉన్నటువంటి మనల్ని విడిపించి తన రెక్కల నీడలో ఆయన మనలను భద్రపరిచినట్లుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. కనుక దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రుడుగా చేయునని చెప్పగా. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు తనను నమ్మినటువంటి యూదులతో ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని అనంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. మనం ఆలోచన చేస్తే గనుక నాకు శిష్యులై ఉండాలి అనంటే మీరు సత్యమును గ్రహించేవారై ఉండాలి, వాక్యమందు నిలిచిన వారై ఉండాలి. ఎవరైతే వాక్యమందు నిలిచిన వారై ఉంటారో వారు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారని యేసయ్య చెప్తా ఉన్నారు. ప్రియులారా గమనించాలి. అప్పుడు అంటారు ఆయన, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి అనంటే నా వాక్యమందు నిలిచిన వారై ఉండాలి మీరు అని యేసయ్య చెప్పారు. ఈ రోజున చాలామంది జీవితాలలో సత్యమందు నిలబడని వారై, ఏది సత్యం ఏది సత్యము కాదు, ఏది నిజమైన బోధ ఏది నిజమైనది కాదు. ప్రియులారా, ఏది కల్పించబడింది, ఏది యోగ్యమైనది, ఏది రమ్యమైనది, ఏది హానికరమైనది, ఇలాంటి వివేచన జ్ఞానము లేక అనేక మంది ప్రియులారా ఏది పడితే అది నమ్మేస్తూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ దేవునికి, దేవుడు చెప్పిన దానికి లోబడకుండా, వీళ్ళు దేవుని మాట వినకుండా లోకానుసారంగా లోకానుసారమైన మనుషులు పద్ధతులను అనుసరించి నడుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన జరిగించాలి అనంటే నీవు సత్యములో నిలిచి ఉండాలి.
ఎవరు సత్యము అనంటే యేసు ప్రభువే సత్యం. ఎవరు మార్గము? అందుకే ఆయన అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పారాయన. కనుక ఇప్పుడు సత్యం ఎవరు అనంటే ప్రభువై ఉన్నారు. ఈ రోజున వాక్యమందు నిలిచిన వాడైతే ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోడు. వాక్యమందు నిలిచిన వారైతే ఎవరు చెప్పిన మాటలు వినరు. వాక్యమందు నిలిచిన వారైతే ఏది పడితే అది నమ్మరు. నిజంగా వాక్యమందు నువ్వు నిలిస్తే గనుక దైవికమైనటువంటి పద్ధతులలో దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏది చెబుతున్నాడో ఆత్మీయతలో నువ్వు ఎలా ఎదుగుతున్నావో, ఆ ఎదుగుదలను చూస్తున్న నీవు ఎక్కడ నువ్వు బలపరచబడుతున్నావో, ఏ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావో, ఆత్మీయతలో ఒక రోషం కలిగిన జీవితం జీవిస్తున్నావో అది నువ్వు వదిలిపెట్టవు. అలా కాకుండా నువ్వు వాక్యమందు నిలిచిన వ్యక్తివి కాకపోతే గనుక ఇటు పడితే అటు వెళ్ళిపోతావు. వాక్యమందు నిలిచిన వ్యక్తివైతే ఆత్మీయత ఎక్కడుందో తెలుస్తుంది నీకు. వాక్యమందు నిలిచిన వ్యక్తివైతే ఎక్కడ నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావో అది నీకు అర్థమవుతుంది. అలా కాకుండా వాక్యమందు నిలిచిన వ్యక్తివి కావు గనుక, నీవు వాక్యం నీలో లేదు గనుక, ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ శక్తి నీకు లేదు గనుక ఏది పడితే అది నమ్మేస్తావు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తావు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతావు. ఇది దేవుని చిత్తమా కాదా అనేది దేవుణ్ణి అడగవు. ఇలా వెళ్ళొచ్చా లేదా అనేది దేవునికి ప్రార్థన చెయ్యి. ఇది చెయ్యొచ్చా వద్దా, ఈ మార్గంలో వెళ్ళొచ్చా వద్దా, ఇది దేవుని చిత్తమేనా, ఇది సత్యమేనా అనేది ఆలోచన నింగిత జ్ఞానము లేకుండా జీవిస్తావు. ఎందుకో తెలుసా? నీకు వాక్యం లేదు గనుక. వాక్యమందు ఆధారపడిన వ్యక్తివి కాదు గనుక. వాక్యమందు నిలిచిన వ్యక్తివైతే ఏది సత్యమో నువ్వు గ్రహిస్తావు, ఏది నమ్మదగినదో నువ్వు గ్రహిస్తావు, ఏది కోరదగినదో నీకు అర్థమవుతుంది. అలా కాకుండా వాక్యమందు నువ్వు నిలిచిలేవు గనుక, వాక్యములో నువ్వు వాక్యంలో వేరుపారే అనుభవం నీకు లేదు గనుక, అన్వహించుకుని అర్థం చేసుకునే ఆ పరిస్థితి నీవు లేదు గనుక ఎటుబడితే అటు తిరుగుతావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, నా సత్యమును గ్రహిస్తారు. అంటే నువ్వు సత్యాన్ని ఎరిగి కూడా తప్పిపోతున్నావు అనంటే నీలో వాక్యం లేదు. సత్యము అని తెలిసి కూడా ఆ సత్యం వైపుకు నువ్వు వెళ్ళడం లేదు అనంటే నీవు వాక్యానికి కట్టుబడిన వ్యక్తివి కావు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, మీరు వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు అని మాట్లాడి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే నీకు స్వాతంత్రత లేదు అనంటే సత్యమందు నిలిచిలేవు. సత్యం ఎవరు అనంటే ప్రభువు అయి ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు సత్యమందు నిలిచిన వారై ఉండాలి. మీకు స్వాతంత్రత దేవుడు కలుగు చేశాడు. ఎందుకు అనంటే పాపములో ఉన్నటువంటి నిన్ను, శాపములో ఉన్నటువంటి నీ జీవితాన్ని, పాపములో శాపములో భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతున్న నీ జీవితాన్ని ఆయన విడిపించాడు. ఈ రోజున ప్రియులరా, దేశానికి స్వాతంత్రత వచ్చింది అని చెప్పుకుంటున్న వాళ్ళు మనం చూస్తున్నాం. దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ మనుషుల్లో స్వాతంత్రత లేదు, మానవత్వంలో స్వాతంత్రం లేదు. ప్రియులరా, ఈ కులము అనే విషయంలో స్వాతంత్రం లేదు, భేదాభిప్రాయాల్లో స్వాతంత్రత లేదు. ప్రియులరా, స్త్రీని గౌరవించే విధానంలో స్వాతంత్రత లేదు. ఎక్కడ స్వాతంత్రత వచ్చింది? ప్రియులరా, హెచ్చించుకునే విషయంలో, కుల విషయంలో. ప్రియులరా, ఇక్కడ గమనిస్తే కనుక ఎక్కడ చూసినా స్వాతంత్రత లేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పాపములు, శాపములు ఉన్న నీ జీవితాన్ని నిజంగా నీకు స్వాతంత్రతను కలుగు చేయడం నిమిత్తమై ప్రభువు ఈ లోకానికి వచ్చారు. భయంకరమైన స్థితికి నువ్వు వెళ్ళిపోతున్న నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా మార్చడానికి ప్రభువు వచ్చారు. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విషయంలో నువ్వు కట్టుబడిపోయావో, ఏ విషయంలో నువ్వు పాపములో లేక అది బయటికి రాని స్థితిలో నువ్వు ఉండిపోయావో, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మరలు కలపబడి మరలా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయగలిగితే గనుక దేవుడు తప్పక నీ విషయంలో కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన.
కనుక ఎంతమంది మీ ప్రభు కొరకు జీవిస్తున్నాం, ఎంతమంది మీ ప్రభు కొరకు కనిపెడుతున్నాం, ఎంతమంది మీ దేవుడు చెప్పింది చేస్తున్నాం, ఎంతమంది మీ దేవుడు చెయ్యమన్నది నువ్వు చేయగలుగుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. ఈ స్వాతంత్రత నిన్ను ఉన్నతంగా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది. కాబట్టి పాపములో నుండి స్వాతంత్రత, శాపములో నుండి స్వాతంత్రత, ఓ కులము అనే పరిస్థితి నుండి, కట్టుబాట్ల నుండి, ఆచారాల నుండి స్వాతంత్రత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. మరి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఆత్మీయంగా బలపరచబడాలని, క్రీస్తులో నిలబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, దయగలిగిన దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మీ బిడలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నిజంగా స్వాతంత్రత కలిగిన వారమై మా జీవితాల్లో నిన్ను కలిగి జీవించే కృప దయచేయండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి ప్రతి విషయంలో గొప్ప కార్యము మీరే జరిగించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.